शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ओं श्री गुरुभ्यो नमः। నా పేరు వాడ్రే ఆదినారాయణరావు శర్మ. నా నెంబర్ 7075389589 7075389589. విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ప్రోత్సహిస్తుండడం అంటే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 11వ తారీఖు మే నుంచి 17వ తారీఖు మే వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో మనం తెలుసుకుందాం. కన్యారాశి. కన్యారాశి వారికి అద్భుతంగా ఉందండి. అద్భుతంగా అంటే మీకు పర్లేదు. ముఖ్యంగా కన్యారాశి వారికి చరిదృష్టి ఉంది కాబట్టి చికాకులు, కోపాలు, ఆవేశాలు ఇవన్నీ క్షణికం. స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన కోరికలు బ్రహ్మాండంగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మీకు డబ్బులకి ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి దగ్గర చేయజాపరు. మీరే ఒకరికి ఇచ్చే పొజిషన్లో ఉండి తీరుతారు. ధనప్రాప్తి కలగబోతోంది. ఎందుకురా అని అన్నారనుకోండి, ఎందుకండి అని అన్నారనుకోండి, గురుడు 15వ తారీఖు నుంచి మీ ద్వితీయ భావాన్ని చూడడమే కారణం. చూసారా? అంతేకాదండి, సంవత్సరం పాటు ధనానికి లోటు ఉండదు, జ్ఞాన సంపదకి లోటు ఉండదు, ఆభరణాలు చేయించుకుంటారు, సంగీతం బాగుంటుంది, పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. సంగీతంలో పాడేవారికి గాయకులకి ఇంక చెప్పక్కర్లేదండి. వాళ్ళకి ప్రోగ్రామ్స్ రీఛార్జ్, ధన సంపాదన, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అంతేకాకుండా మీరు యాంకరింగ్ వృత్తిలో ఉన్నారు, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయి ఉంటారు, ఇప్పుడు ఈ టెలివిజన్లో యూట్యూబ్ ఛానల్స్లో కూడా మీరు యాంకరింగ్గా ఉంటారు, ధనప్రాప్తి కలుగుతుందండి. కానీ దగ్గర ప్రయాణం కూడా మీరు చేయవలసి వస్తుందండి. అంతేకాకుండా మీ 4th భావం చూసుకుంటే ప్రస్తుతము 16, 17 తారీఖుల్లో చంద్రుడు ఉన్నాడు కాబట్టి, గజకేసరి యోగం ఉంది కాబట్టి చక్కటి సౌకర్యవంతంగా మీరు ఉంటారు. మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉంటుందండి. చదువులో ఎటువంటి ఆటంకాలు లేకుండా బ్రహ్మాండంగా సాగుతుంది చదువు. అలాగే వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. అంతేకాకుండా వాహనము, గృహము సౌఖ్యములు ఇవన్నీ ఉండి తీరుతాయి. ఇంకా చెప్పాలంటేనండి, గురుడు మారడం వల్ల, మిథున రాశిలోకి మారడం వల్ల చతుర్థ భావానికి తన ఓన్ హౌస్ని చూసుకోవట్లా, గుర్రపు స్వారీ చేస్తారంటాయి, గుర్రాలు ఎక్కడానికి అవకాశం ఉంది. సంగీతంలో మీకు మీరే సాటి నిర్మించుకుంటారు. శని కూడా చూడడం వల్ల అవుతుంటే స్లో అయిపోతూ ఉంటాయి ప్రతి పని. ఏదేమైనా మీ సంతానానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. పంచమ స్థానాధిపతి బాగున్నాడు కాబట్టి మీ సంతాన విషయంలో ఏమాత్రం ఇబ్బంది లేదు. 6వ భావానికి గురుదృష్టి ఉంది కాబట్టి చక్కటి మనశ్శాంతి, అనారోగ్య సమస్యలు లేకుండా ఉండడము, శత్రువుల వలన ఇబ్బందికరంగా లేకుండా ఉండడము, ప్రతి రంగంలోనూ ముందంజలో ఉండడము, కోర్టు రిలేటెడ్ సంబంధించినటువంటి అంటే లా సంబంధించిన విషయాల్లో కొద్దో గొప్ప భగవంతుడి దయ వల్ల సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడము, శుభవార్తలు ఉండడం జరుగుతుందండి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే శనీశ్వరుడు 7వ భావంలో ఉన్నాడండి. 19వ తారీఖు నుంచి రాహు మారిపోతాడు, మంచి చేస్తాడు మీకు. కానీ 7వ భావంలో శని సుక్కులు ఉన్నారండి. 7వ భావంలో శని సుక్కులు, 7వ భావంలో రాహు ఉన్నాడంటే అవతల సర్పదోషం. 7వ భావానికి సర్పదోషం పట్టుకోకూడదు. భర్త గారు కానీ భార్య గారు కానీ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, ఆరోగ్య సమస్యలు ఇస్తూ ఉంటారు. కానీ లార్డ్ బాగున్నాడు అనుకోండి. కాకపోతే ఏంటంటే శని సుక్కులు కాంబినేషన్ వలన మీ ఆలోచన ధోరణి, మీ పనులు కూడా సక్ర మార్గంలో ఉండకుండా వక్ర మార్గంలో వెళ్తూ ఉంటారు. అంటే ఏంటంటే చెడు స్నేహితులు, చెడు స్వభావాలు, చెడు యొక్క ఆలోచనలు మీకు ఉంటాయి. కాబట్టి మీరు అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని మనం రుజు మార్గంలో స్ట్రైట్గా మంచి మార్గంలో వెళ్ళాలి. మీరు వెళ్తారు కూడా. కన్యారాశి వాళ్ళు చిన్న మనసు అంటే బుద్ధి అంటే జ్ఞాన సంపద బుద్ధి అంటారు కదా, ఆ బుద్ధి కర్మానుసారి అంటాం కదా, ఆ డైవర్ట్ అయిపోతుంటుంది అనమాట మన ఆలోచనలు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా అష్టమ స్థానంలో రవిబుధులు అండి పర్ఫెక్ట్గా బాగున్నారు కదా. అంటే రవిబుధులు అష్టమ స్థానంలో ఉన్నారు అంటే అర్థం ఏంటయ్యా అంటే విదేశాల నుంచి ధన ప్రాప్తి కలుగుతుంది మీకు. మీ తమ్ముళ్ళో, మీ చెల్లెళ్ళో, మీ అబ్బాయిలో ఎవరో పంపిస్తారు. అంతేకాకుండా గవర్నమెంట్ ద్వారా ధన ప్రాప్తి ఉంటుందండి, ధన సంపాదించుకుంటారు, గవర్నమెంట్ ప్రొవిషన్స్లో ఉంటారు మీరు. అలాగే దీర్ఘాయుర్దాయం కలిగి ఉంటారండి. రవిబుధులు కనుక మీ జాతకంలో కూడా చూసుకోండి, ఆయుష్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అష్టమ భావంలో ఉన్నారు కదా, అంటే మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు అని చెప్తున్నాడు భగవంతుడు. అవునా? ఖచ్చితంగా అంతే. అంతేకాకుండా తర్వాత తెలుపుకోవచ్చు ధనయోగం బాగుంటుంది. ఈ అష్టమ స్థానం కూడా చాలా బాగుందండి. ఇంకా భాగ్యస్థానం 12th హౌస్ లార్డ్, 9th హౌస్ తెలియదు ఉందండి మీకు, ఫారిన్ కంట్రీస్. అంటే 15వ తారీఖు తర్వాత నుంచి మే 15వ తారీఖు తర్వాత మీకు విదేశ పర్యటన తప్పదు. మీ చదువు రీత్యా వెళ్తారుంటాయి, చదువు రీత్యా, మీ వ్యాపారాల రీత్యా బ్రహ్మాండంగా వెళ్తారు. పైగా
సూర్యభగవానుడు ఆలయాలు చూస్తారండి మీరు. అంతేకాకుండా దైవ దర్శనం బాగా చేసుకుంటారు. అంతేకాకుండా మీ వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అంతేకాకుండా బంగారం వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది. మీరు బంగారం కూడా కొనుక్కుంటారు. బాగా చదువు మాత్రం బాగా వస్తుందండి. ఆ ఆలయ దర్శనాలు మీకు బాగా ఎక్కువ దర్శనాలు జరగడానికి అమ్మవారి యొక్క దర్శనాలు, విష్ణు యొక్క దర్శనాలు బాగా జరుగుతాయి. ఇంకా దశమస్థానంలో గురుడండి, ఈయన ఒక్కడు చాలండి మీకు. 15వ తారీఖు నుంచి దశమస్థానంలో కేంద్రంలో గురుడు ఉన్నాడంటే శుభఫలితాలు ఎక్కువ ఇస్తాడండి. ఉద్యోగంలో భద్రత కలిగించి తీరుతాడు. అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు ఉంటారు సారా, వాళ్ళకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి, అదే లాయర్స్ అంటారు సార్, లాయర్స్ వాళ్ళ వృత్తిలో ఉన్న వాళ్ళకి. ఇంకా నేను డాక్టర్ చెప్పాను, రవిబుధులు మేషరాశిలో ఉంటే డాక్టర్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి. వాళ్ళు ఆపరేషన్స్ కూడా సక్సెస్ చేస్తారు, డబ్బులు వస్తాయి, ఫారిన్ కరెన్సీ కూడా వస్తుంది డాక్టర్స్కి. అది చూసుకోండి మరి, అద్భుతంగా ఉంది. సో దశమస్థానం కూడా చాలా బాగుందండి. వేద పండితులకి, మీనరాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి, వేద పండితులకి, ఆగమ శాస్త్ర పండితులకి 15వ తారీఖు నుంచి అద్భుతమైన కాలమని స్టార్ట్ అయిపోయింది. ఖచ్చితంగా చెప్పచ్చు, బాగా డబ్బులు సంపాదించుకుంటారు. సో ఈ విధంగా చాలా బాగుందండి. ముఖ్యంగా 8వ తారీఖుని ముఖ్యంగా చెప్పాలంటే సార్, రాహుకేతుల మధ్యలో ఒక్క చంద్రుడు బయటకు వచ్చాడండి. మిగతా గ్రహాలు 8 గ్రహాల మధ్యలో ప్లానెట్ అంటే 8 గ్రహాలు రాహుకేతుల మధ్యలో ఉండిపోయాయి, రాహుతో కేతులతో కలిపి. సో ఉండిపోవడం వలన సర్పదోషం ఉందండి. శ్రీకాళహస్తిలో మనం పూజ చేయించుకోవడం వల్ల రాహుకేతులకి, అలాగే కుజుడు నీచ స్థితిలో ఉండండి, అనారోగ్య సమస్యలు, అష్టమాధిపతి పని ఉండకూడదు కదా లాభంలో. సో అదేమవుతుందంటే సర్పదోషం కింద వస్తుంది. కాబట్టి ఏమాత్రం వీలున్నా నాగప్రతిష్ఠ చేయించుకోవడము అద్భుతంగా ఫలితాలు ఉంటాయండి. మోపిదేవిలో చేయించుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి, ఎక్కడే చేయించుకోవచ్చు. అలాగే మనం అక్కడ చేయించుకోలేకపోయినా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుందాము, అద్భుతం ఫలితాలు ఉంటాయి. కానీ ఈ వారంలో కూడా 8వ తారీఖుని మనకి యాక్చువల్గా అన్నవరం సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణం ఉంది. 12వ తారీఖున మాత్రము పౌర్ణమి ఉందండి. 15వ తారీఖున గురుడు ఎలాగ మారుతాడు, అద్భుతం ఫలితాలు. పౌర్ణమి పూట దానం ఇవ్వాలండి. ముఖ్యంగా మంచినీళ్ళు దానం, చిన్న కుండలో మంచినీళ్ళు పోసి దానం ఇవ్వడము, చల్లటి మంచినీళ్ళు, చలివేంద్రాలు పెట్టడము, చల్లటి మంచినీళ్ళు, చల్లటి మజ్జిగ దానం ఇవ్వడము. అలాగే చెప్పులు, గొడుగులు, విసిరికర్రలు, చెప్పులు, గొడుగులు, విసిరికర్రలు. ఆ దానం అంతా ఇంత కాదండి. ఆ దాన మహిమ పౌర్ణమి అంటే మొత్తం రాసి ఈ వైశాఖ మాసాలు ఇవ్వచ్చు. పౌర్ణమి పూట ఇవ్వడం వల్ల మరింతమైన విశేషణ ఫలితాలు కలుగుతాయని చెప్పి మన శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. శాస్త్రజ్ఞులు కాదండి, మన వాళ్ళు గురువుగారులు అందరూ చెప్తుంటారు. అన్నీ కూడా చాలా అద్భుతం ఫలితాలు ఉన్నాయండి. ఏమాత్రం వీలున్న అక్కడ చక్కగా మంచినీళ్ళు, లేకపోతే చక్కటి మజ్జిగ, వస్త్రదానము, అన్నదానం చేయండి, మంచి శుభఫలితాలు పొందుతారు. మీనరాశి నుంచి మేషరాశి వరకు కూడా చెప్పదగ్గ పరిష్కారాలు, సూచనలు, రెమెడీస్ అంటాం కదండి. మనం ఏంటి అంటాం, అడుగుతాం కదా, జనరల్గా ఏం చేస్తే బాగుంటుంది. ఈ వారం రోజులు కూడా రండి 12 రాశుల వరకు అండి, మీనరాశి నుంచి మేషరాశి వరకు అనుకున్నాం కదా. ఈ ఫలితాలు ఏంటంటే ముఖ్యంగా కాలసర్ప దోషంలో అన్ని గ్రహాలు ఉన్నాయండి. రాహుకి కేతువుకి మధ్యలో సవ్యకాల సర్పదోషాలు ఉన్నాయి. అంటే ఇంక్లూడింగ్ కుజుడు కూడా సర్పదోషం, నీచలో ఉన్నాడు కంటే సర్పదోషమే. అంటే రాహు, కేతువు, కుజుడు ఈ ముగ్గురు కూడా సర్పదోషాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంది. చేతనైతే మీకు అవకాశాలు ఉంటే మీరు కుజుడు యొక్క నాగప్రతిష్ఠ చేయించుకున్న మోపిదేవిలో చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మనం చేయలేము. సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క దేవాలయ సందర్శన చేసుకున్న, సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణం చేయించుకున్న, సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆవు పాలతో పూజ చేసుకున్న అద్భుతమైన ఫలితాలు, సర్పదోషం నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా రాహుకేతుల మధ్యలో దోషాలు ఉన్నాయి. 12 రాశుల వరకు, 6 రాశుల వరకు ఎక్కువ ఉంది, 12 రాశుల వరకు మరింత ఎక్కువ ఉంది. కాబట్టి శ్రీకాళహస్తిలో సర్పదోషం గురించి సర్పసూక్తంగా ఏదో అంటారు కదా, మంజ సూక్తం అన్నట్టుగా మనం సర్పదోషానికి కొన్ని దోషాలు ఉంటాయి. అది ముఖ్యంగా కాళహస్తిలో మనం సర్పదోషం గురించి పూజలు చేసుకున్నా, మనం అక్కడికి వెళ్ళలేకపోయినా ఆన్లైన్లో పూజ చేయించుకున్నా, లేదా మన దగ్గర ఉన్న దేవాలయాల్లో రాహుకేతులు పూజ చేయించుకున్నా, లేదా అమ్మవారికి అభిషేకాలు చేయించుకున్నా, కుంకుమ పూజ చేయించుకున్నా, లేదా చండీ హోమాలు లాంటి మంచి మంచి పౌర్ణమి పూట చేస్తారంటే చండీ హోమం అది చేయించుకున్నా 12వ తారీఖుని రాహుకేతుల వల్ల వచ్చే దోషాలు సంపూర్ణంగా పరిహారం అవుతాయి. అంతేకాదండి, ఈ వైశాఖ మాసం ఎంతో పవిత్రమైన మాసం.
విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన మాసం. ఈ మాసంలోనే శుభకార్యాలు బ్రహ్మాండంగా చేస్తుంటారు, పెళ్ళిళ్ళు అవి. సో ఈ మాసంలోనే దానాలకి పెట్టిన పేరు. ఏ దానం, చిన్న దానం చేసినా విశేషమైన ఫలితాలు, అనేక రెట్లు ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా మంచినీరు దానం ఇవ్వడం. ఉదక దానం అంటే చిన్న కుండలో బ్రాహ్మణుడికి నిండా నీళ్లు పోసి, కుండలో నీళ్లు పోసి సద్బ్రాహ్మణుడికి కానీ వేదశాస్త్ర పండితులకు కానీ దక్షిణతో పాటు దానం ఇవ్వాలండి. దానం వల్ల వచ్చే ఫలితాలు అంతా ఇంతనా రెట్టింపు ఫలితాలు ఉంటాయి. అంతేకాదు ముఖ్యంగా మంచినీళ్ళు దానం ఇవ్వడం, చల్లటి మంచినీళ్ళు, మజ్జిగ దానం ఇవ్వడం ఒకటి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా చెప్పులు, విసనకర్రలు, అలాగే వస్త్రాలు దానం ఇవ్వడము, గొడుగు, చెప్పులు, గొడుగు, అలాగే విసనకర్రలు. ఈ 3 చాలా మర్చిపోతుంటాను నేను. ఆ దానం చాలా పవర్ ఉంటుందండి. అదొకటి మనం సపరేట్ ఎపిసోడ్ కూడా చేసుకుందాం. అంతేకాకుండా అన్నదానము, వస్త్రదానము అండి. వస్త్రాలు, బ్రాహ్మణుడి కట్టుకునే వస్త్రాలు ఇవ్వండి, అంత అస్త్రాల్లా పనిచేస్తాయి మీకు. అంత అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. సో ఈ విధంగా 12 రాశి వాళ్ళు చేతనైనంతగా మీరు పూజలు చేసుకోండి. చేతనైనంతగా ఎదురు వాళ్ళకి సహాయం చేస్తూ, మంచినీళ్ళు ఉదకదానం చేసుకుంటూ, అలాగే చలివేంద్రాలు బాగా పెట్టి దాహాన్ని తీర్చే వ్యక్తులుగా మీరు తయారవ్వండి. మీ భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాడో భగవంతుడు మీరే చూస్తారు.